హరే కృష్ణ ఆత్మబంధువులకు మనం శుక్రకణాల సంఖ్య మరియు శుక్రకణాలు తగ్గిపోవడం గురించి పాత వీడియోలు 2 చేశానండి. వాటిని దయచేసి చూడండి. ఎందుకు శుక్రకణాలు తగ్గుతున్నాయి, ఏ కారణాలతో శుక్రకణాలు తగ్గుతున్నాయి, మరి శుక్రకణాలను ఎలా పెంచుకోవాలనేటివి పాత వీడియోస్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఈరోజు చర్చ ఏంటంటే మళ్ళీ శుక్రకణాలకు ఇంకా బెస్ట్ అంటే క్వాలిటీ ఆఫ్ ది సెమెన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అయితే చాలామందికి కొన్ని అబ్జర్వేషన్స్ ఏంటంటే శుక్రకణాల సంఖ్య తగ్గడము అది ఓకే, అయితే చాలామందికి 80% ఆఫ్ శుక్రకణాలు డ్యామేజ్లో వస్తాయి. అంటే ఇమ్మొటైల్ అని ఉంటుంది, చూడొచ్చు మీరు టెస్టింగ్ రిపోర్ట్స్లో. అంటే ఒక 100 మిలియన్లకు గాను ఒక 40 మిలియన్లు ఉన్నాయనుకుందాం. ఆ 40లో 80-90% డ్యామేజ్లో ఉంటాయి, అంటే ఇమ్మొటైల్ అంటే కదలవు. అయితే యాక్చువల్గా శుక్రకణాలు కదలకపోతే కుదరదు, శుక్రకణాలు ఖచ్చితంగా పరిగెత్తాలి. ఇంకా చెప్పాలంటే ఒక రన్నింగ్ రేస్ ఉంటుంది చూసారా, అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక గేట్లు ఓపెన్ చేస్తే జనాలు ఇట్లా పరిగెత్తుతారు చూసారా, అట్లా ఒక వందల వేల లక్షల కోట్ల శుక్రకణాలు ఇట్లా పరిగెత్తాలన్నమాట. ఏది అండం దగ్గరికి వెళ్ళడానికి. అండం కూడా ఎంత స్పెషల్ అంటే ఒకటే అండము కొన్ని కోట్ల శుక్రకణాలలో ఒక్క శుక్రకణాన్ని మాత్రమే ఎంటర్ చేస్తుంది. మిగతా శుక్రకణాలన్నీ దాడి చేస్తాయి. డోర్ను గుద్ది డ్రిల్లింగ్ చేయడము ఇవన్నీ చేసినా కూడా అండము అలో చేయదన్నమాట. సో ఈ ఒక్క శుక్రకణం హిట్ కావడానికి మిగతా శుక్రకణాలు కంపల్సరీ అవసరం అనమాట. అంటే ఇక్కడ ఎలా ఆలోచించాలంటే ఒక శుక్రకణము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పోదనమాట. అదే నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళదు అండం దాకా, అది తన లైఫ్ సరిపోదు. అయితే శుక్రకణాలు ఎలా వెళ్తాయి అంటే ఒకదానికొకటి. మీరు మమ్మీ సినిమా చూసారనుకోండి, మమ్మీలో కీటకాలన్నీ వెళ్తాయి చూసారా ఒకదాని మీద ఒకటి. లేదా ఏదైనా మీరు చూడండి, ఏదైనా ధాన్యం ఇట్లా పైనుంచి కిందికి పోసేటప్పుడు పైనున్న ధాన్యం కదలిక కింద ఉన్న ధాన్యం కదలిక ఇట్లా రౌండ్గా ఇట్లా వెళ్తుంది సర్కిల్. అంటే కింద ఉన్న ధాన్యం పైన ఉన్న దాన్ని ముందు తీసుకెళ్తారు అనమాట. సో ఇది ఆ యొక్క కదలికలు ఉపయోగపడతాయి. అంటే సంఖ్య లేకపోతే శుక్రకణాలు పనికిరాదు. అంటే ఒక శుక్రకణమే అక్కడ కావాల్సింది, కానీ మిగతా శుక్రకణాల యొక్క సంఖ్య మీదనే ఆధారపడి ఉంటుంది అక్కడ దాకా వెళ్ళడం. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ముంబైలో శ్రీకృష్ణ జన్మ దినానికి సంబంధించి ఉట్టి కొట్టే ఉత్సవం ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. అంటే కింద ఒక 100-200 మంది ఉంటారు, వాళ్ళ భుజం మీద ఒక 100 మంది ఉంటారు. ఆ 100 మందిలో మళ్ళీ 50 మంది ఉంటారు. 50, 25, 12, 12, 12, 6, 6 మీద 3, 3 మీద 2, 2 మీద 1. అంటే కనీసం అది ఒక 100 ఫీట్లు పైకి పోతాడనమాట. ఆ కింద ఉన్న వ్యక్తి సపోర్ట్ వల్లనే పైన 100 ఫీట్లు ఎట్లా వెళ్తాడు అంటే ఒక మానవ యొక్క హారం లాగా పైన ఉన్న వ్యక్తి ఆ హిట్ చేస్తాడనమాట. ఏది కృష్ణ జన్మాష్టమిలో ఉన్న ఉట్టిని. అంటే పైనున్న వ్యక్తికి కింద ఉన్న వ్యక్తుల యొక్క సపోర్ట్ లేకపోతే జరగదు. అట్లనే ఇప్పుడు ఈ యొక్క 40 మిలియన్లు మినిమం అనేది సహజంగా ఉండాల్సిందే, అది రూలు, లేకపోతే ఇంకా కుదరదు అనమాట. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటంటే కణాల సంఖ్య కొంతమందికి 30-40 ఉన్నా కూడా అందులో మొటిలిటీ ఉండట్లే, అంటే క్వాలిటీ ఆఫ్ ది సెమెన్ ఉండదు. క్వాలిటీ ఆఫ్ ది సెమెన్ అంటే డ్యామేజ్, అంటే శుక్రకణాల యొక్క మూతి పలిగిపోవడము, అంటే అక్రోజోము ఇరిగిపోవడము, తోక డ్యామేజ్ కావడం, తోక చీలిపోవడము, వాటికి యాక్టివ్నెస్ ఉండకపోవడం, ఇదంతా ఆ యొక్క మనిషి యొక్క మూడుని బట్టి ఉంటుందండి. మనిషి యొక్క ఉత్సాహంగా ఉల్లాసంగా అంటే చాలా యాక్టివ్గా చురుగ్గా ఉండగలిగితే ఆ శుక్రకణాలు కూడా ఆ మూడు ఉంటాయన్నమాట. సో మనిషి, నేను ఇంతకుముందు చెప్పాను కదా పాత వీడియోలలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు దాని కారణాలు. ఇప్పుడు ఏంటంటే మరి ఈ యొక్క మొటిలిటీ ఎలా పెంచాలి అంటే ఆల్రెడీ శుక్రకణాల సంఖ్య గురించి నేను ఆల్రెడీ పాత వీడియోలలో చెప్పాను. ఇప్పుడు మొటిలిటీ పెంచాలంటే ఏం చేయాలి? ది బెస్ట్ ఏంటంటే అశ్వగంధ లేహ్యం ఉంటుంది. మామూలుగా అశ్వగంధ లేహ్యం డయాబెటీస్ వాళ్ళు తప్ప, నార్మల్గా అధిక బరువు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ఇందులో స్వీట్ కాంటెంట్ ఉంటుంది, అంటే తేనె కాంటెంట్ ఉంటుంది, ఆ నెయ్యి ఉంటుంది, కానీ నెయ్యి చాలా మంచిదే, కానీ మెయిన్ స్వీట్ కాంటెంట్ ఉంటుంది. వాళ్ళు తప్ప మామూలుగా అశ్వగంధ లేహ్యం ఉదయం 1 చెంచా రాత్రి 1 చెంచా చప్పరించి మింగాలి. ఇంకొక లేహ్యం ఉంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది, మదన కామేశ్వరి లేహ్యం. దాని పేరు మదన కామేశ్వరి లేహ్యం. ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏదో ఒకటే అది అయిపోయాక ఇది వాడుకోవచ్చు. దీని యొక్క అనుపానం అంటే దాన్ని నాకిన తర్వాత ఒక గ్లాస్ మిల్క్. ఆ మిల్క్ కూడా ఎలా ఉండాలి? మీకు శుద్ధమైన దేశీయ ఆవు పాలు కనుక దొరుకుతున్నామో అది వాడండి. ఒకవేళ శుద్ధమైన దేశీయ ఆవు పాలు కనుక దొరకకపోతే మీరు నువ్వుల పాలు కానీ, పల్లీల పాలు కానీ, మరి కొబ్బరి పాలు కానీ, బాదం పాలు కానీ ఇవి తయారు చేసుకొని ఒక గ్లాస్
మిల్క్ తీసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మరి మిల్క్ లేకుంటే ఎట్లా సార్, లేకుండా ఏం కాదా అంటే కాదండి, కంపల్సరీ దీని యొక్క అనుపానం ఒక గ్లాస్ మిల్క్ కంపల్సరీ కావాలి. సో ఇంకొకటి ఏంటి, మదన కామేశ్వరి లేహ్యము, అశ్వగంధ లేహ్యం. ఇంకొకటి కూడా ఉంది, ఇంకో అద్భుతమైనటువంటి లేహ్యము రత్న పురుష లేహ్యం. ఇది కామన్గా ఎనీ ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతుంది. కొంచెం మంచి స్టాండర్డ్ అండ్ బ్రాండెడ్ నమ్మకమైనటువంటి కంపెనీ తీసుకోండి. రత్న పురుష లేహ్యం. ఈ రత్న పురుష లేహ్యం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 3 లేహ్యాలు కలిపి వాడకండి, సపరేట్గా ఒక నెల తర్వాత ఒక బాటిల్ తీసుకోండి. 500 గ్రామ్ ఏమో ఉంటుంది. అది అయిపోయినాక మళ్ళీ అట్లా మీరు తరచుగా మార్చి కనుక తీసుకుంటే దీని యొక్క అనుపానం మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీ యొక్క మొటిలిటీ సంఖ్య పెరగడానికి అవకాశం ఉంది. నేను అంతకుముందు చెప్పాను దాన్ని ఇన్ఫెక్షన్స్ ఎలా తగ్గించుకోవాలి, అదంతా నేను పాత వీడియోలో చెప్పాను. దాంతోపాటు ఈ యొక్క మెడిసిన్స్ ఎలా వాడాలి చెప్తున్నాను. ఇంకా అంటే డాక్టర్ల పర్యవేక్షణలో, ఆయుర్వేద డాక్టర్ల పర్యవేక్షణలో సిద్ధ మకర ధ్వజం అని చెప్పి మందు ఉంది ఒకటి, సిద్ధ మకర ధ్వజం. ఇది డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. ఈ మందు కూడా చాలా అద్భుతంగా అసలు ఫెంటాస్టిక్గా పనిచేస్తుంది, సిద్ధ మకర ధ్వజం. ఇంకా చెప్పాలంటే ఎవరైనా వాత వ్యాధితో కూడినటువంటి శుక్రం ఉందనుకోండి, ఇట్లా వాత వ్యాధులు తగ్గడానికి ఆ మందులు ఉంటాయి. పిత్తం ఎక్కువైందనుకోండి, పిత్తం తగ్గడానికి ఆ మందులు ఉంటాయి. కఫం తగ్గిందనుకోండి, కఫము పెరగడానికి. యాక్చువల్గా శుక్రకణాలు తగ్గినాయి అంటే బేసికల్గా వాళ్ళలో కఫము లక్షణాలు తగ్గిపోతున్నాయి, ప్రాబ్లం వస్తుంది అన్నమాట. సో కఫము తగ్గడానికి కారణాలు ఏమైనా సాల్ట్ ఎక్కువ తీసుకోవడము, ఎక్కువగా అంటే ఆయిల్ తీసుకోకపోవడం. అంటే మీరు తినేటువంటి ఆయిల్ మీకు తెలుసు కదా, ఈ ఆయిల్ పెట్రోలియం బేస్డ్ ఆయిల్. ఎట్టి పరిస్థితిలో ఈ ప్యాకెట్స్లో ఉన్నటువంటి కాటన్ సీడ్ ఆయిల్ కానీ, పామోలిన్ కానీ, బయట దొరికే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ 99% అవి డూప్లికేట్. అవి ఎట్టి పరిస్థితిలో వాడకండి. మీరు శుద్ధమైన గానుగ నూనె దగ్గరగా ఉండి ఏ నూనె అయినా పట్టించుకోండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నువ్వుల నూనె వాడకపోతే మంచిది. మిగతాది మీరు కొబ్బరి నూనె కానీ, పల్లీల నూనె కానీ, కుసుమ నూనె కానీ వాడుకోవచ్చు. ఇది ఆయిల్ ఎంత పచ్చి నూనె వాడితే అంత మంచిది, ఫ్యాట్ అందుతుంది. మళ్ళీ నూనె బాగా వేడైంది అనుకోండి, అది పనికిరాదు. బాగా నూనెలో వచ్చినటువంటి వస్తువులు ఉంటాయి కదా, బాయిల్ అయినాక అంటే పూరి, బజ్జీ, పకోడా ఇట్లాంటి నూనెలో నుంచి వచ్చిన వాటిని పనికిరాదు. పచ్చి నూనె, వీలైనంత వరకు పచ్చి నూనె వాడుకుంటే చాలా మంచిది. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఏది అఫ్రోడైజిక్ అంటాం. అఫ్రోడైజిక్ ఏంటంటే దేశవాళీ ఆవు నెయ్యి. మనం అందరం అనుకుంటాం కదా, దేశవాళీ ఆవు నెయ్యి అనగానే మీకు భయం స్టార్ట్ అయింది. ఏంటంటే బరువు ఎక్కుతాము, ఫ్యాట్ వస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది చాలా శుద్ధ తప్పు, ఒక మిత్ అన్నమాట. ఇది ఒక అత్యంత భయంకరమైన అపోహ. మన దేశంలో గోవులను ట్రాన్స్పోర్ట్ చేయించుకోవడానికి, గోవుల మీద ఎటువంటి ప్రేమ లేకుండా చూడడానికి, గోవుల యొక్క ఇంపార్టెన్స్ తగ్గించడానికి చేసినటువంటి ఒక పెద్ద కుట్ర అన్నమాట దేశవాళీ ఆవు నెయ్యి. సరే, మీకు దేశవాళీ ఆవు నెయ్యి పేరిట చాలా కల్తీలు ఉండొచ్చు. అది మీరు కల్తీలను ఎట్లా చెక్ చేసుకోవాలనేది అది మీ ప్రాబ్లం. కానీ దేశవాళీ నాటు ఆవు యొక్క నెయ్యి శుద్ధమైన శ్రేష్టమైనటువంటి అఫ్రోడైజిక్. అంటే ఈ యొక్క ఆవు నెయ్యిని ఉదయం 5 గ్రాములు, సాయంత్రం 5 గ్రాములు ఆహారంలో పైన చేర్చి కనుక రెగ్యులర్గా తీసుకుంటే అద్భుతమైనటువంటి శుక్రకణాల సంఖ్య పెరుగుతుంది. హరే కృష్ణ.